श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। नन्दलाला 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 यदु नन्दलाला 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 यदु नन्दलाला नन्दलाला नवनीतचोरा नन्दलाला नवनीतचोरा राधा प्यारे नन्दलाला राधा प्यारे नन्दलाला माई मीरा मानस चोरा माई मीरा मानस चोरा हृदय विहारा नन्दलाला हृदय विहारा नन्दलाला 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 यदु नन्दलाला नन्दलाला नवनीतचोरा नन्दलाला नवनीतचोरा राधा प्यारे नन्दलाला राधा प्यारे नन्दलाला माई मीरा मानस चोरा माई मीरा मानस चोरा हृदय विहारा नन्दलाला हृदय विहारा नन्दलाला 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 यदु नन्दलाला। वृंदावन विहारी लाल की जय। हरि ओम तत्सत्। श्रीमद्भागवत महापुराणं పంచమ స్కందం గడిచిన ప్రవచనమునందు మనం ఋషభదేవుల వారి యొక్క ఉపదేశమును విన్నాము. ఆ ఋషభదేవుడి యొక్క పిల్లలలో పెద్దవాడైనటువంటి భరతుడు తర్వాత రాజ్యభారమును తీసుకున్నాడు. ఆ భరతుడి చరిత్రను మనము ఈరోజు చూస్తాము. अथ सप्तमोऽध्यायः। श्रीशुक उवाच भरतस्तु महाभागवतः यदा भगवता अवनितलपरिपालनाय संचिन्तितस्तदनुशासनपरः पञ्चजननीं विश्वरूपदुहितरमुपमेयमे। కథ వింటున్నటువంటి పరీక్షిత్ మహారాజుకు సుఖమహాముని ఈ విధముగా వివరిస్తున్నాడు. ఆ తరువాత ఆ భగవంతుడు ఋషభదేవుడు యొక్క ఆజ్ఞను అనుసరించి మహాభాగవతుడైనటువంటి గొప్ప భగవద్భక్తుడైనటువంటి ఈ భరతుడు విశ్వరూపుని యొక్క కుమార్తె అయినటువంటి పంచజననీని
వివాహం చేసుకొని చక్కగా గృహస్థుడుగా ఉంటూ రాజ్యభారమును వహిస్తున్నాడు. ఈ భరతుడికి పంచజనని అతని యొక్క భార్య మూలముగా 5 చక్కటి మగపిల్లలు పుట్టారండి. ఆ 5 మగపిల్లల యొక్క పేర్లు సుమతి, రాష్ట్రభృతుడు, సుదర్శనుడు, ఆవరుణుడు, ధూమ్రకేతువుడు. ఈ భరతుడు ఈ తన రాజ్యభారమును స్వీకరించుటకు ముందు మన దేశం యొక్క పేరు అజనాభం నామైత్వదర్శం భారతమిది యత ఆరభ్య వ్యపదిశంతి. అజనాభదేశమనే పేరున్నటువంటి ఈ భూమి భరతుడు పరిపాలన చేయటం మొదలుపెట్టిన తర్వాత భారతదేశం అయినది. చూడండి, ఎందుకంటే ఆ భరతుడు 1 రోజు 2 రోజులు రాజ్యభారము 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు. భాగవతంలో చెప్పబడినది అతను 1,000,000 సంవత్సరములు ఈ భూమిని పాలించాడుట. ఇంత పెద్ద సంఖ్య మరి ఎవరికి ఎక్కడా చెప్పలేదు. కాబట్టే ఆయన పేరుతోటి ఈ భారతదేశము అప్పటి నుంచి పిలువబడుతున్నది. ఇతడు చక్కగా భగవద్భక్తితోటి భగవద్ ఆరాధన చేస్తూ అనేక యజ్ఞములు, యాగములు, నిత్య నైమిత్తిక కర్మలతో అన్నిటినీ ఆచరిస్తూ యజ్ఞమును చేసేటటువంటి ఈ భరతుడికి అనేక కర్మలను చేస్తున్నాడు. రాజ్యభారమును చేస్తూనే క్రియ ఫలమును ఆశించకుండా అన్నిటినీ ఆ భగవంతుడు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాసుదేవుడికి సమర్పించి చేయుట వలన ఈతడి యొక్క బుద్ధిలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలు తొలగిపోయినాయట. ఇలా భగవంతుడికి ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మలను చేయటం అనేటువంటిది చాలా కుశలమైనటువంటి, ఒక నేర్పరితనమైనటువంటి ఒక ఆచరణ. ఇది అందరికీ వచ్చేది కాదు అని సుఖమహాముని ఇక్కడ పొగుడుతున్నారు. ఈ కుశలము అయినటువంటి ఇటువంటి బుద్ధితోటి చేస్తున్నాడు కాబట్టి అతడికి రాగద్వేషాలు తొలగిపోయినాయి మనసులో నుంచి. సో ఇట్లా నిష్కామ కర్మ చేస్తున్నటువంటి ఆ భరతుడికి అంతరంగము శుద్ధి అయినది కాబట్టి అతడు చాలా ఆనందముగా, సంతోషముగా రాజ్యభారమును చేస్తూ అతడి యొక్క కార్యక్రమాలన్నీ, ధర్మములన్నీ నిర్వర్తించిన తర్వాత అతడి కూడా ప్రారబ్ధ కర్మ పూర్తి అయ్యే సమయం వచ్చినప్పుడు ఇంకా చాలు, జీవితంలో ఎన్నో సంవత్సరములు ఇవన్నీ చేశాము అని చెప్పి ఇప్పుడు వానప్రస్థుడుగా వెళ్ళిపోయేందుకు తాను సన్యసించుటకు నిశ్చయించుకొని పిల్లలకు రాజ్యభారమును అప్పగించి అంతటి రాజగృహము, అనేక సుఖ భోగములకు నిలయమైనటువంటి ఆ రాజ్యమును, గృహస్థుడికి చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉండేటువంటి ఆ గృహమును అన్నిటిని వదిలేసి పులహుని ఆశ్రమమునకు వెళ్ళాడుట. పులహుని ఆశ్రమం. ఈ పులహునుడి ఆశ్రమం ఎక్కడ ఉన్నది? చక్ర నదీ తీరములో ఉన్నది అని చెప్పి, యత్రాశ్రమ పదాన్యుభయతో నాభిర్దృశ్చక్రైః చక్ర నదీ నామ సరిత్ప్రవర సర్వతః పవిత్రీకరోతి. చక్ర నది అనేటువంటిది పేరు, ఇంకొక పేరు గండకీ నది. ఎక్కడైతే శాలిగ్రామములు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయో
ఆ సాలిగ్రామ దేశం వైష్ణవుల సంప్రదాయం ప్రకారముగా 8 స్వయంభూ వ్యక్త క్షేత్రములలో ఆ సాలిగ్రామము ఒకటి. అది అక్కడ గుడి అవన్నీ ఉండేవి కాదు, నది, ఆ నది పక్కన ఉండేటువంటి ఆ కొండ. ఇప్పుడు ఏదో గుడి కట్టి నేపాల్లో నుంచి వెళితే ముక్తినాథ్ అని చెప్పబడేటువంటి ఆ పుణ్యక్షేత్రం ఇప్పుడు కూడా జనులు వెళ్ళి చూస్తున్నారు కదా, దానికి పేరు సాలగ్రామం లేక గండకీ నది లేక ముక్తినాథ్. అటువంటి చక్కటి ఆ ఆశ్రమమునకు వెళ్ళాడు, ఆ చోటుకు. ఈ చోటు యొక్క ముఖ్యత్వం ఏమిటంటే ఈ గండకీ నది వలన దానిలో దొరికేటువంటి విష్ణుమూర్తి రూపములైనటువంటి ఆ నల్లటి రాళ్ళు, అవి రాళ్ళు కాదండి, అవి విష్ణుమూర్తి యొక్క స్వరూపము. కాబట్టే విష్ణువుని ఆ సాలిగ్రామం అనే ఆ నదిలో దొరికేటువంటి ఆ విగ్రహముగా భావించి దానిని పూజించటం. శివుడికి ఎట్లా అయితే శివలింగమును పెట్టుకుంటారో విష్ణువుకు చిహ్నముగా ఆ సాలగ్రామమును. ఆ రాళ్లల్లో ఒక ముఖ్యత్వం ఏమిటంటే వైశిష్ట్యం, అవి పగిలిపోయినా కూడా లోపల చూస్తే దాంట్లో చక్రము ఆకారంలో భగవాను విష్ణువు యొక్క అనేక రూపములు అనేక చిహ్నములు కనపడినట్లు మహర్షులు మహాత్ములు చెప్తారు. ఇంకొక వైశిష్ట్యం ఏమిటంటే అది భగవాన్ శ్రీమన్నారాయణుడి యొక్క రూపముగా ఉన్నది కాబట్టి లక్ష్మి అయినటువంటి బంగారమును ఇది బంగారమా కాదా అని తెలుసుకోవాలంటే ఈ రోజుకు కూడా ప్రతి బంగారపు కొట్టులో బంగారపు పని చేసేవాడు మనం వెళ్ళి ఒక బంగారం ఉంగరమునో ఏదో గొలుసునిస్తే ఈ సాలిగ్రామం రాయి మీదనే రుద్దుతాడండి. అది సాలిగ్రామ రాయి మీద రుద్దితేనే బంగారం యొక్క అక్కడ గీత పడుతుంది, మరి ఏ రాయి మీద గీసినా కూడా పడదు. అప్పుడు ఇది ఒక ఐహితికం. లక్ష్మీదేవి భగవాను నారాయణుడు, బంగారం లక్ష్మి కాబట్టి సాలగ్రామం నారాయణుడు కాబట్టి వాళ్ళిద్దరికీ జత కుదురుతుంది. కాబట్టి ఆ రాయి మీద గీస్తే కానీ బంగారమా ఇది కాదా అని తెలుస్తుంది వాళ్ళకు. ఇలా ఆ సాలగ్రామ దేశంలో వెళ్ళి పులహ ఆశ్రమమునందు ఉంటూ, అది అనేక ఋషులకు తపో నిలయం, అనేక కాలముగా అనాదిగా ఆ ప్రదేశమునకు ఒక ప్రసిద్ధత ఉన్నది. అక్కడ తపస్సు చేసే ఋషులను ఆ జీవులనందరిని కూడా భగవంతుడు చాలా తొందరగా ముక్తిని కలిగేట్లుగా చేస్తాడుట. అక్కడ ఈతడు భరతుడు ఒంటరిగా ఏకాకిగా ఉంటూ స్నాన సంధ్యాలు చేస్తూ భగవంతుడిని అక్కడ దొరికినటువంటి పండ్లు, దుంపలు, ఆకులు, వేళ్ళు వీటితోటే అర్చన చేస్తూ నైవేద్యములు పెడుతూ ఆ నదిలోని జలమును అర్ఘ్యమునిస్తూ తాను కూడా అదే సేవిస్తూ ఇలా భరతుడు పొద్దున నుంచి రాత్రి సాయంకాలం సూర్యాస్తమం వరకు, సూర్యోదయం నుండి సూర్య అస్తమం వరకు ఈ నియమనిష్ట అనుష్ఠానంలోనే పాల్గొంటూ ప్రపంచము మరచి ఆ సూర్యుడిని పొద్దున్నే ఉదయించే సూర్యుని చూస్తున్నప్పుడు కేయూరవాన్ మకర కుండలవాన్ సూర్యమండల మధ్యవర్తి నారాయణ సరసిజాత సన్నివిష్ట. అప్పుడు ఆ భగవంతుడికి ఆ నదిలో దిగి నీళ్లు తీసుకొని పుష్పములతోటి అర్ఘ్యమునిస్తూ నిలబడిపోయినాడంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడుట. మరలా సాయంకాలం సూర్యం అస్తమయ్యేంతవరకు కూడా తనకు తెలియదుట. అలా మరిచిపోయి ఆ సూర్యుడిని చూస్తూ ఆనందిస్తూ ప్రత్యక్ష నారాయణుడికి అలా అర్ఘ్యములిస్తూ భక్తిని చూపిస్తూ శరీరమంతా గగురు పొడిచి కళ్ళలో ఆనంద కన్నీరు రాగా ఆనందముతోటి ఆ భగవంతుడి నామములను చెబుతూ ఆయనని ఆరాధిస్తూ కీర్తిస్తూ పూజిస్తూ తన్ను తాను మరిచిపోయి అలా నియమనిష్టల్లో భగవద్ ఆరాధనలో భగవత్ చింతనలోనే ఉంటున్నాడు.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఆదినారాయణ సూర్యనారాయణ లక్ష్మీనారాయణ సత్యనారాయణ అలా భగవంతుడిని ఆరాధిస్తూ ఆనందంగా తన యొక్క తపస్సును చేస్తున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కసారి 2 గంటల సేపు ఒకరోజు ఆ నదిలో స్నానం చేసి అక్కడే సంధ్య అన్నీ చేసి కూడా నది గట్టునే కూర్చొని ఒడ్డున 2 గంటల సేపు ఓంకార జపం చేస్తున్నాడుట. అలాంటి సమయంలో అక్కడ ఒక జింక, ఆడ జింక నీళ్లు తాగుటకు ఆ నది దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతున్నప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి అడవి కొండవి ప్రాంతంలో ఎక్కడో నుంచో సింహము గర్జించిన శబ్దం వచ్చిందండి. సింహ గర్జన అంటే అందరికీ హృదయం పగిలిపోతాయి. ఆ గంభీరం. ఈ అమాయకమైనటువంటి ఎప్పుడూ భయపడుతూ జీవిస్తుండేటువంటి సాధు జంతువైన జింక, ఆడ జింక గర్భవతిగా ఉన్నదిట. అది గర్భవతిగా ఉన్నది కాబట్టి నిండు గర్భవతిగా ఆ యొక్క సింహం యొక్క గర్జన వినపడగానే ఆ భయముతోటి ఒక కుదుపు కుదిచ్చిందండి. అలా ఎగిరినప్పుడు ఏమిటంటే దాటిపోవాలా అంటే ఆ నదిని దాటడానికి దానికి శక్తి రాలేదు. కానీ భయపడి అట్లా ఒక కుదుపు కుదుపునోడనే శరీరము గర్భము పగిలి దాంట్లో నుంచి బిడ్డ సంచి చినిగి ఆ శిశువు అక్కడ జింక పిల్ల ప్రసవించింది. ఆ తర్వాత ఆ జింకకు ఏమి చేయాలో తెలియక తన గుంపులో నుంచి వేరే వచ్చేసింది. సహజముగా అన్ని గుంపులుగా తిరుగుతుంటాయి, కలిసి తిరుగుతుంటాయి. ఏకాకిగా ఉన్నటువంటి ఆ జింకకు ఏమి చేయాలో తెలియక ఆ పిల్లని అట్లానే వదిలేసేసి తను ఎక్కడికో అటు పక్కన గుహలోకి పక్కకి వెళ్ళిపోయి ఆ గుహలో పోయి ప్రాణాలు వదిలేసి చనిపోయిందిట. ఈ నీళ్ల ఒడ్డులో పడిపోయినటువంటి జింక పిల్ల అలాగే కొంచెం కొంచెం ఆ నీళ్ళలో అట్లా కొట్టుకుపోతుంటే ఈ పక్కనే తపస్సు చేస్తూ కూర్చున్నటువంటి భరతుడు చూశాడు. చూసి దాని మీద చాలా ప్రేమ, దయ, కరుణ కలిగి తల్లి లేనటువంటి ఈ పిల్లను ఇక్కడ వదిలేసి ఇట్లా వెళ్ళిపోయినదే, దీనికి ఎవరు లేరు ఇప్పుడు అని చెప్పి దానిని సంరక్షించుటకు దానిని తీసుకొచ్చి తన ఆశ్రమంలో తన యొక్క నివాస స్థానంలో తీసుకొచ్చుకున్నాడు. చిన్న ఒక గుడిసె వేసుకొని ఉన్నాడు అక్కడ. సో తన యొక్క పర్ణశాలకు తీసుకొచ్చి అక్కడ దానిని చక్కగా ఒక గడ్డి పరకలన్నీ తెచ్చి దానికి ఆహారం ఇస్తూ, దానికి మొదట పాలు కావాలి, ఎట్లాగో దానిని పోషించి దానిని రక్షించి దాని ప్రాణమును కాపాడి దాన్ని పెంచుతున్నాడు. ఇలా చేస్తున్నప్పుడు పోషణ పాలన లాలన ప్రీణనానుధ్యానేన ఆత్మనియమా సహయమాహ పురుష పరిచర్యాద్ ఆదయ ఏకైకశః కతిపయేనాహర్గణేన వియుజ్యమానాః కిల సర్వ ఏవోదవసన్. ఎప్పుడైతే ఈ జింక పిల్లను కాపాడి రక్షించి దాన్ని అక్కడ పెట్టుకున్నాడో, దానిని సంరక్షించుటకే, దానిని గమనించుటకే ఈ భరతుడి యొక్క మనస్సంతా ఏకాగ్రత దాని మీదకి వెళుతున్నదిట. దానిని పోషణ చేయటం, పాలన చేయటం, లాలన చేయటం, దానితోటి కొంచెం ముద్దుగా మాట్లాడటం, ఇలా చేస్తూ తన యొక్క ధ్యాన సంధ్యా ధ్యాన ప్రాణాయామ యమనియమ ఆచరణలన్నిటినీ కొంచెం చేయలేకపోయాడు. మరచిపోయి కాదు, దీని మీద ఉన్నటువంటి ఆసక్తి, ఈ జింక పిల్ల మీద చాలా ఆసక్తి పెరిగినది. అలాంటి ఆసక్తితో ఉన్నటువంటి ఆ భరతుడు
కొంచెం కొంచెముగా తన యొక్క నిష్ట నియమములలో నుంచి కొంచెం కొంచెం దిగజారిపోయాడు. అది పక్కనే వచ్చి కూర్చుంటుంది, అగ్నిహోత్రం చేస్తున్నా పక్కన వచ్చి కూర్చుంటుంది, లేక వెనక నుంచి వచ్చి ఆయన యొక్క వీపు మీద దాని యొక్క లేత కొమ్మును పెట్టి గీరుతూ ఉండేదిట. దానిని బుజ్జగిస్తూ దానిని చూస్తూ మరలా ఎలాగైతే పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క మనవడు మనవరాళ్ళ మీద ఎంత ఆసక్తితోటి ఉంటారో గృహస్థులలో, ఈతడు రాజ్యమును పిల్లలను భార్యను అందరినీ వదిలేసి వచ్చినటువంటి భరతుడికి ఇక్కడ ఈ జింక పిల్ల మీద అటాచ్మెంట్ అండి. చూడండి, ఇలా క్రమంగా రోజు రోజుకి ఆ అటాచ్మెంట్ పెరుగుతున్నది. మమకారము చూపటము, పరోపకారము చేయటము ఇది మంచి సాధువుల యొక్క గుణము కదా అని తను సమర్థించుకుంటున్నాడు. తన తపస్సు చెడిపోయినది, మనస్సు దీని మీదనే పోతున్నది, జింక పిల్ల గురించి ఆలోచిస్తున్నది. కానీ తన మనస్సు ఏమి చెప్తున్నదంటే మమకారమును చూపుట, పరోపకారం. మమకారం పరోపకారం అనేటువంటి ట్రాప్లో చిక్కుకుపోయాడు భరతుడు. కాబట్టి ఎవరైనా శరణు వేడుకుంటే వచ్చి వాళ్ళని రక్షించటం మనుష్య ధర్మము కదా. నేను ఇంతకాలం రాజుగా ఉండి కూడా వేరే వచ్చాను కాబట్టి ఇది నా కర్తవ్యము, దానిని రక్షించుట అని చెప్పి పరోపకారం కోసం తన యొక్క సొంత సౌఖ్యములను కార్యములను కూడా పక్కన పెట్టి పరోపకారమును చేయటం అనేటువంటిది చాలా ఒక గొప్ప అది విలువ, వాల్యూ అంటున్నాడు. సో ఆసక్తి ప్రేమ పాశము బాగా పెరిగిపోయి దానిని జస్టిఫై చేయటం మొదలుపెట్టి ఆ తర్వాత ఇతడు ఎక్కడైనా ఆ సమిధుల కోసం, పండ్ల కోసం, ఆకుల కోసం అడవిలోకి అట్లా వెతుకుతూ వెళ్ళాలంటే దీన్ని వదిలిపెట్టి వెళ్ళడుట. ఏంటంటే వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏ మృగమైనా వచ్చి దీనిని తినేస్తుందేమో, ఇది ఇంకా చాలా చిన్నపిల్ల, దీన్ని రక్షించుకోవటం తెలియదు అని చెప్పి ఆ జింక పిల్లని తీసుకెళ్ళేవాడు తనతో పాటే. అక్కడ వెళ్ళే దావలు ఎక్కడైనా బురదగా నీళ్లుగా చిన్న అట్లాంటి కాలువ ఏదైనా వస్తే అది భయం పడి రాకుండా అట్లాగే నిలిచిపోతే దాన్ని తీసుకొని భుజాల మీద కూర్చోబెట్టుకొని, చూడండి ఈ తాతలు అమ్మమ్మలు బామ్మలు చేసే ఈ మనవరాళ్ళకి చేసే పనిలాగా ఈ రోజుల్లో బేబీ సిట్టింగ్ అంటాం, ఆ రోజుల్లో భరతుడికి ఇట్లా జరిగింది. ఇవన్నీ తనకు మంచిగా అనిపిస్తున్నాయి, సంతోషపడుతున్నాడు. కానీ తపస్సుని మర్చిపోయినానే, నేను ఎందుకు దీనితోటి ఇట్లా బంధమును పెంచుకుంటున్నాను అనేటువంటిది గమనించలేకపోయాడు. అలా దానిని హృదయమునకు అద్దుకొని సంకలో పెట్టుకొని తన సొంత పిల్లవాడిలాగా భావిస్తూ దానిని పోషించి కాపాడుతూ ముద్దాడుతూ ఇలా ఉన్నాడు. ఆ జింక అప్పుడప్పుడు కొంచెం పెద్దదైంది. ఇప్పుడు కొన్ని రోజులు జరిగిన తర్వాత అది కూడా కొంచెం కొంచెం ఆడటం, తిరగటం, ఇట్లా చుట్టుపక్కల వెళ్ళటం చేస్తుంది కదా. అలా ఎక్కడికైనా కొంచెం దూరం వెళ్ళిపోయి అది కనపడకపోతే, రాకపోతే ధనమును కోల్పోయినటువంటి ఒక లోభి పిసినారివాడు ఎలా దుఃఖపడతాడో ఈ భరతుడు అట్లా దాన్ని గురించి దుఃఖపడేవాడుట. అది ఒక్కొక్క రోజు వెళ్ళిపోయింది ఎక్కడికో, కొంచెం పెద్దదైంది కదా ఇప్పుడు, అది కొంచెం ఫ్రెండ్స్ తోటి అట్లా వేరే ఎక్కడెక్కడ తిరగాలన్నది బయటికి వెళుతుంది. అలా వెళ్ళిపోతే దాన్ని రక్షించలేకపోతే అది ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ చాలా చింతించేవాడు. సూర్యుడు అస్తమయ్యే వరకు కూడా అది ఒక్కొక్క రోజు వచ్చేది కాదుట. అప్పుడు సూర్య భగవానుడిని చూసి ఆయనతోటి చెప్పుకుంటూ ప్రార్థిస్తూ వాపోయేవాడుట. ఆ అమాయకురాలైనటువంటి ఆ జింక జాగ్రత్తగా ఇంటికి వచ్చి చేరేట్టు చూడు భగవానుడని భగవంతుడిని ప్రార్థించడం ఇలా
చాలా దుఃఖముతోటి ఆ సూర్యాస్తం అవుతుందంటే భయం. అది తర్వాత తిరిగి వస్తుంది. ఇలా ఒకరోజు అది వెళ్ళినది మరలా రాలేదు. ఇది కొన్ని రోజుల తర్వాత అట్లా జరిగినది. అతడికి ఈ లోపల మృత్యువు వచ్చేసింది. శరీరము బలహీనమై వయస్సు అయినది కాబట్టి తనకు కదలలేని స్థితి వచ్చి ఉన్నప్పుడు రాత్రి అయినది, పగలవుతున్నది, అది ఆ జింక రావటం లేదు. రాత్రి అయినప్పుడు చంద్రుడిని చూసి చంద్రుడితోటి చెప్పుకుంటూ విలపించేవాడుట. చూడండి, ఇవన్నీ లోకంలో సంసారులైనటువంటి గృహస్థులకు ఏర్పడేటువంటి బంధములు. ఇక్కడ ఆ జింక పిల్ల గురించి చెప్తున్నారు. ఇంత తపస్సు శక్తి సంపన్నుడైనటువంటి రాజర్షి భరతుడు ఇవన్నీ మర్చిపోయి మృత్యుకాలం వచ్చినప్పుడు దానినే తలుచుకుంటూ ఆ జింక పిల్లని గురించి అని అనుకుంటూ కరెక్ట్గా ఆ సమయంలో అది ఎక్కడో పోయినటువంటిది చివరికి ఆ సమయంలో వచ్చిందిట. అలా దాన్ని చూశాడు. చూస్తూ దానినే చింతిస్తూ శరీరమును వదిలేశాడు. ప్రాణములు వదిలేస్తే ఏమైందో తెలుసా? శాస్త్రములో చెప్పినట్లు యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ తదా తద్భావమాగతాః. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు శరీరము దేహమును వదిలివేసి ప్రాణములు పోయే సమయంలో ఎవరెవరు దేని గురించి స్మరిస్తూ ఉంటారో వాళ్ళ చివర ఆ స్మరణమునకు తగినట్లుగా వాళ్ళకు తర్వాత వచ్చే జన్మకు కావలసిన శరీరము ప్రిడామినెంట్గా ఆ ప్రాణము పోయేటప్పుడు ఉన్నటువంటి థాట్, ఆ ఆలోచనే చాలా ముఖ్యముగా పనిచేస్తుందిట. అందుకనే శాస్త్రం చెప్తుంది, ప్రాణం వదిలేటప్పుడు నారాయణ భగవానుని జ్ఞాపకం పెట్టుకోవాలంటే సడన్గా సాధ్యమవుతుందా? ఎన్నో సంవత్సరములుగా అనేక సార్లు ఆ నామ జపము భగవంతుడిని చింతన చేస్తూ ఉంటే పడవచ్చు. లేకపోతే అంత సులభము కాదు ఆ భగవంతుడిని స్మరిస్తూ చింతిస్తూ శరీరంను వదలటం. లేక ఇలా జింక పిల్లనో కుక్క పిల్లనో, ఈ రోజుల్లో అందరు కుక్క పిల్లలు పెంచుకుంటారు కదండి. చాలామందికి జంతువుల మీద అటాచ్మెంట్ ఉంది ఇప్పుడు కూడా. ఇంట్లో వాళ్ళతోటి ఉందో లేదో, ఇంట్లో వాళ్ళకి ప్రేమ చూపిస్తారో లేదో, కానీ ఈ జంతువుల మీద చాలా ప్రేమ. దానినే పక్కనే మంచం మీద పడుకోబెట్టుకుంటారు. దాన్ని పొద్దునే వాకింగ్ తీసుకెళ్ళాలి, దానికి ఏమైనా అయిందంటే బాధపడతారు, దాన్ని కారులో తీసుకెళ్ళాలి. ఇలా దాంతో అటాచ్మెంట్. దీన్నే చింతిస్తూ ఆలోచిస్తూ ఉండి ఈ మనుషుడు ఒకవేళ శరీరమును వదిలి మరణించాడంటే సడన్గా ఆ కుక్కలాగానే మళ్ళీ పుడతాడు. కుక్క శరీరమే వస్తుంది. ఇక్కడ అదే జరిగినది. ఎప్పుడైతే దీనినే స్మరిస్తూ ఈ జింకని శరీరం వదిలేశాడో భరతుడు, ఆ తరువాత జన్మలో వెంటనే జింక పిల్లై పుట్టాడు. జాగ్రత్తగా ఈ కథని మనము ఇలా జరుగుతుందా అనేది మనకు శాస్త్రంలో వేరే విధంగా చెప్తే అర్థం కాదని ఈ కథ రూపంలో ఇట్లా చెప్పారు. ఇది జరిగింది సత్యం. అప్పుడు ఆ భరతుడు అజ్ఞానముతో మరణించే జనాలందరికీ ఇట్లాగనే ఆ చివరి కోరిక మన మనవడో పిల్లల గురించి ఉందనుకోండి, ఏమవుతుందో తెలుసా? మరలా మనం ఆ ఇంట్లోనే వాళ్ళతోటే, వాళ్ళ సంబంధముతోటే, వాళ్ళ పిల్లవాడుగానో వాళ్ళ ఏదో అక్కడే పుడతాం. ఇది కరెక్ట్గా ఏమవుతున్నది అనేది మనం ఎవరికి తెలియదు. ఇలా శాస్త్రము చెప్పి మనం అర్థం చేసుకోవాలి విని. కానీ ఈతడు గొప్ప భక్తుడు. సహజముగా మనిషి శరీరం వదిలేయగానే పోయిన జన్మలో ఉన్నటువంటి స్మృతి అంతా పోతుంది, జ్ఞాపక శక్తి ఏది ఉండదు. కపిల ఉపదేశంలో కూడా చూసాము కదా, జీవుడు మరలా అమ్మ పొట్టలో ఉన్నంత వరకు వాడికి అన్ని జ్ఞాపకం వచ్చినాయి. ఇన్ని జన్మలు నేను ఈ శరీరాలు తీసుకున్నానా, ఇంత కష్టపడ్డానా, నాకు ఇంక ఈ శరీరం వద్దు, నేను భగవంతుడితోటి ఒకటై
నా స్వరూపంలోనే నేను నిలుచుంటానని అనుకుంటూ అన్నీ ప్రార్థిస్తాడు, చేస్తాడు. కానీ చూడండి, ఆ శరీరం అమ్మ పొట్టలో నుంచి ఎప్పుడైతే బయటపడ్డాడో ఈ మాయాశక్తి వలన, ఆ బాధ వలన వెంటనే ఏమవుతుంది, ఏ స్మృతి ఉండదు, ఏమీ జ్ఞాపకం ఉండదు, అజ్ఞానుడుగా బయటకు వస్తాడు. కానీ ఈ భరతుడు యొక్క విషయంలో ఏం జరిగిందంటే పూర్వజన్మ స్మృతి తొలగలేదుట ఈ భరతుడికి. ఎందుకంటే చాలా భక్తి పుణ్యము ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి వెరీ రేర్లీ ఇట్ విల్ హ్యాపెన్. అక్కడక్కడ ఇప్పుడు కూడా అలాంటి ఉదాహరణలు జరిగినవి మనం వింటుంటాం. రమణ మహర్షి వారి ఆశ్రమంలో ఆ లక్ష్మి అనే ఆవు అది ఎక్కడి నుంచో ఎట్లాగో వచ్చి అక్కడ ఆయనతో ఉంటాం. రమణ భగవానుడికి తెలుసు ఇది సాధారణమైనటువంటి జంతువు కాదు, లక్ష్మి ఒక జ్ఞాని. కానీ ఏదో ఒక రూపంలో చూడండి, ఆ భరతుడిలాగా ఇప్పుడు అది వచ్చి ఏమైంది, మరలా జ్ఞానితోటి సంబంధం పెట్టుకొని రమణ మహర్షితోటి ఎంతో చాలా క్లోజ్గా ఉంటూ ఆ పశువు లక్ష్మి అనేటువంటి ఆవు అక్కడ ఆయన చేతుల్లోనే అది ప్రాణం వదిలేసింది. దాని యొక్క స్థితి ఏమిటి, ఏ నెలలో ఉన్నది, అది ఎటువంటి స్టేట్లో ఉన్నది అనేటువంటిది భగవానుడు అప్పుడప్పుడు చెప్పేవాడు రమణుడు. ఇప్పుడు లక్ష్మి సమాధి స్థితిలో ఉన్నది, ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయకండి అనేవాడు. దానికి ఆహారం పెడుతూ ఆయన దాంతో అంత మమకారంగా ఉన్నాడు. ఎందుకంటే అది జీవుడు కాదు, ఆ జీవుడికి ఉన్నటువంటిది జ్ఞానియే యోగ భ్రష్టుడు. వీళ్ళని ఏమంటారంటే యోగ భ్రష్టులు. యోగ భ్రష్టులు మంచి చోట పుడతారు, మళ్ళీ వాళ్ళ యొక్క సాధన మొదలు పెడతారు, అక్కడ నుంచి వాళ్ళు చేసిన సాధన ఏమి నష్టము కాదని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. సో ఇవన్నీ ఆధారముగా చూసుకుంటే ఈ భరతుడికి మాత్రం పూర్వజన్మ స్మృతి తొలగిపోలేదుట. అందువలన జాగ్రత్తగా అయ్యేయో అని చెప్పి జ్ఞాపకం తెచ్చుకొని తనను తాను నిందించుకుంటున్నాడు. నేను ఎంతెంత తప్పు చేశాను, ఋషుల మార్గములో పయనించి తపస్సుతోటి నేను ముక్తిని పొందవలసిన వాడిని మరల ఆ చిన్న జింకతోటి దాని మీద అభిమానమును పెట్టుకొని చూసావా, నేను మరల అటువంటి శరీరమునే పొందవలసి వచ్చినదని తనకు తెలుస్తున్నది. ఎలా ఇతనికి ఇంతటి విషయము ఇలా ఉన్నా కూడా అప్పుడు ధైర్యంతో ఏమిటి చేస్తున్నదట, ఈ జింక రూపంలో ఉన్నటువంటి భరతుడు వేరే జింకలతోటి సాధారణముగా వెళుతూ కలిసిపోతూ జీవించకుండా మరలా ఈ పులహ ఆశ్రమం చుట్టూనే, ఈ మహర్షుల చుట్టూనే ఆ సత్సంగములు వింటూ అక్కడ కూర్చుంటూ ఆ పవిత్రమైన అరణ్యమును ఆశ్రయించే ఏకాంతంలో ఉంటూ ఏం చేస్తున్నదంటే వాసుదేవ భగవానుడి ఆ మహిమలను, కథలను, వాళ్ళు చెప్పే విషయాలను అన్నీ వింటూ వాటినే మననము చేసుకుంటూ అక్కడే ఉండటం మొదలుపెట్టింది. ఇలాంటి భరతుడికి ఇప్పుడు వైరాగ్యముతో చూడండి, జింక శరీరం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోయి వీటన్నిటిలో కలిసిపోయి ఎక్కడికి వెళితే అజ్ఞానంలో పడిపోతామని ఆ సాధువులు మహాత్ముల ఆశ్రమం చుట్టూనే తిరుగుతూ అలాంటి ఇది పులహ ఆశ్రమంలో వచ్చి తిరుగుతున్నది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, కొంచెం కాలమైన తర్వాత ఈ శరీరము ఎంతకాలము ఉండాలో ప్రారంధంను తగినట్లు ఆ జింక శరీరము ఎప్పుడు ప్రారంధం తొలగిపోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ జాగ్రత్తగా మనసును మాత్రం ఈ ఆధ్యాత్మిక చింతనలోనే పెట్టుకుంటూ ఉన్నదిట ఆ జింక రూపంలో ఉన్నటువంటి భరతుడు. ఇది ఎట్లా సాధ్యమా, జంతువుకి ఇట్లా కలుగుతుందా అని అడగకూడదు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. గజేంద్ర మోక్షం ఉన్నది, ఇల్లే జటాయువు రామాయణంలో, లేక ఇప్పుడు జరిగినటువంటి ఆ లక్ష్మీ ఆవును గురించి చెప్పాను కదా. అలా గుర్తుపెట్టుకొని తనకు తెలుస్తున్నది ఇప్పుడు ఆ జింక శరీరం వదిలే సమయం వచ్చిందని తెలిసినప్పుడు ఆ గండకీ నదిలో నిల్చొని ఆ భగవంతుడిని చింతిస్తూ
ప్రాణం వదిలేసి ఆ జింక శరీరమును కూడా త్యాగం చేశాడు. ఆ జింక జన్మ ముగిసిపోయినది. అధనవమోధ్యాయ. ఇలా జింక శరీరమును వదిలేసినటువంటి ఆ యోగభ్రష్టుడైనటువంటి భరతుడు తాను ఇంతకుముందు చేసినటువంటి తపస్సు, శక్తి, సాధన, అనుష్ఠానాలన్నిటి వలన ఇప్పుడు ఒక అంగీరస గోత్రమును చెందినటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడి యొక్క ఇంటిలో పుట్టాడు. అథర్వవేద శాఖకు చెందినటువంటి ఆ బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టి పిల్లవాడు. ఆ బ్రాహ్మణుడికి 2 భార్యలు ఉన్నారుట. ఒక భార్యకి 9 మంది కొడుకులు ఉన్నారు. ఇంకొక చిన్న భార్య కడుపులో కమల పిల్లలుగా ఒక అమ్మాయి, అబ్బాయిగా పుట్టిన వాళ్ళల్లో ఈ భరతుడు మగపిల్లవాడిగా పుట్టాడుట. ఇవన్నీ సుఖదేవులు వారు ఈ డీటెయిల్స్ ఇస్తున్నారు. ఇట్లాంటి బ్రాహ్మణ జన్మించి అప్పుడు పుట్టినప్పటి నుంచే జ్ఞాననిష్టలోనే ఉంటూ మళ్ళీ అక్కడ కూడా ఎక్కడ వ్యామోహంలో మాయలో పడిపోకుండా ఉన్నాడు. తండ్రి, బ్రాహ్మణుడైనటువంటి తండ్రి ఇక్కడ భరతుడికి ఏమిటి పేరని భాగవతం చెప్పలేదు, శుకాచార్యుల వారు చెప్పలేదు. కానీ జ్ఞాననిష్టలో ఉండే చిన్నప్పటి నుంచి ఉన్నాడు. ఏమీ తెలియనట్లుగా మూఢుడుగా, మందమతిగా, మూగవాడుగా అట్లా ఉంటూ ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అతడికి జడభరతుడు అని పేరు వచ్చింది. జడభరతుడు అంటే, జడం అంటే మందబుద్ధితోటి ఏమి పట్టించుకోకుండా, ఏమి లోకములో దేని మీద ఆశ చూపించకుండా అట్లా ఉండటం. ఇది డిప్రెషన్ వలన కాదండి, డిస్పాషన్ వలన. డిప్రెషన్కి, డిస్పాషన్కి కొన్నిసార్లు జాగ్రత్తగా గమనించకపోతే అది ఆ డిఫరెన్స్ తెలియదు. ఎందుకంటే డిప్రెషన్ వచ్చిన వాడు కూడా లోకంలో దేని మీద ఇష్టపడడు. డిస్పాషన్, వైరాగ్యం వచ్చిన వాడు కూడా లోకంలో విషయం మీద ఇష్టపడడు. కానీ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. వీడు ఆనందంగా ఉంటాడు, ఆ డిప్రెషన్ ఉన్నవాడు దుఃఖపడుతూ ఉంటాడు లోపల. కాబట్టి ఈ భరతుడు ఇక్కడ కూడా బంధువులు, ఇంట్లో అంతమంది అన్నలు ఉన్నారు, అందరూ వీళ్ళందరితోటి బంధం ఏర్పడుతుందేమో, ఎవరితోటైనా మళ్ళా ఇక్కడే చిక్కుకుపోతాను అని జాగ్రత్తగా భగవానుడి యొక్క పాద పద్మముల యొక్క ధ్యానమును వదలకుండా వాటినే అనుసరిస్తూ స్మరించుట, కీర్తించుట, మరలా అవన్నీ సాధనలన్నీ చేస్తూ అలా ఉంటున్నాడు. తండ్రి ఇతడికి గాయత్రి మంత్రోపదేశం చేసి సంధ్యావందనం చేయించాలని ప్రయత్నించాడు. కానీ ఇతడు జ్ఞాననిష్టలో ఉన్నాడు కాబట్టి పుట్టినప్పుడు ఇప్పుడు ఇతనికి మరి సంధ్యావందనం ఏమిటి, ఏ కర్మలు చేయటానికి ఇష్టం లేదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇవేటిలోనూ పాల్గొనటం లేదు. సరే, వీడికి బుద్ధి తక్కువ, వీడి ఏంటో అనుకుంటున్నారు, ఎవరికి అర్థం కాలేదు. అలా తండ్రి మరణించిన తర్వాత ఆ భరతుడిని ఈ అన్నలైనటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా వాడిని లెక్క చేయకుండా కొంచెం అతని చేత చాకిరీ చేయించుకుంటూ అన్నీ మిగిలిపోయిన అన్నం పెడుతూ, పాసిపోయినవన్నీ ఇవన్నీ ఏవి పెడుతున్నా కూడా దేనికి ఏమి మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, పోట్లాడకుండా అట్లా నిశ్శబ్దముగానే తన అంతరంగములో ఉన్నటువంటి జ్ఞానజ్యోతిని మాత్రం అలా వెలిగించే ఉంచి ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడు ఈ బంధం కూడా పోయి తను స్వతంత్రుడనవుతాడని కొంచెం కొంచెం ఎదురు చూస్తున్న సమయంలో ఈ అన్నలు వీళ్ళందరూ ఏం చేశారు, ఆ పొలములో రాత్రి సమయంలో పందులు ఇవన్నీ వచ్చి పొలమును నాశనం చేయకూడదు, నువ్వు ఏదో ఒకటి పని చేయాలని చెప్పి ఆ పొలమునకు కాపలా కాయమని చెప్పి ఆ భరతుడిని నియమించారు. సరే, వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తాడు. అదే వద్దంటే చెయ్యడు, చేయమంటే చేస్తాడు, ఏది పెడితే అది తింటాడు. ఇట్లా దేనికి కూడా రియాక్ట్ అవ్వకుండా ఉంటూ జీవిస్తున్నాడు. అలా ఒకరోజు ఈ పొలములో కాపలాకి పెట్టారే కానీ అక్కడ వచ్చినవన్నీ
జంతు ఏమి ఉన్నాయి, ఏమి పోతున్నాయి, ఇవేమీ ఆయనకి పట్లేదు. కళ్ళు తెరిచి కూర్చొనే సమాధి స్థితిలో ఉంటున్నాడు. అలా ఉన్నప్పుడు ఇక్కడ పొలంలో జంతువులు వస్తున్నాయా, పోతున్నాయా, ఎగుడు దిగుడులు ఏమీ తెలియటం లేదు. ఎప్పుడు చూసినా కూడా బ్రహ్మచింతనలోనే ఉంటున్నాడు భరతుడు. ఇట్లా ఆహారం ఏదో దొరికినది ఇచ్చినది తింటూ అదే అమృతముగా స్వీకరిస్తూ శరీరమును కొంచెం శరీర యాత్ర కోసం కావలసినంత వరకు మాత్రమే, చలి కానీ వేడి కానీ సన్మానము కానీ అవమానము కానీ ఏ ద్వంద్వములు కూడా అతని మీద వాటి యొక్క ఎఫెక్ట్ని చూపించట్లేదు. ఎందుకంటే దేహాభిమానం లేదు, దేహం నేననే అధ్యాస కూడా లేదు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందిట, ఈ రాత్రి సమయంలో కాపలాగా కూర్చున్నాడు కదా అక్కడ, ఆ పక్క గ్రామంలో ఎక్కడో అడవిలోనో బందిపోటు దొంగల నాయకుడు అయినటువంటి ఒకడు, అతడికి పిల్లలు పుట్టలేదని చెప్పి అతడు క్షుద్ర దేవతలైనటువంటి భద్రకాళికి మనుషుడిని బలి ఇస్తే తనకు పిల్లలు పుడతారనే నమ్మకంతో ఎవరినో బంధించి తీసుకొచ్చారు ఆ భద్రకాళికి సమర్పించడం కోసం, ఆహుతి చేయటం కోసం, మనుష్య బలి. కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ మనుషుడు బలిపీఠమునకు బలి కావలసిన మనుషుడు తప్పించుకొని పోయాడట. తప్పించుకొని పోతే ఆ యొక్క దొంగ యొక్క సేవకులు వాళ్ళు వెతుకుతూ పరిగెట్టుకుంటూ అటు ఇటు వచ్చారు, ఎక్కడికి తప్పించుకుపోయినాడని వస్తే అటు ఇటు తిరుగుతూ వెతుకుతున్నప్పుడు ఈ పొలంలో ఒక గట్టు మీద వీరాసనములో కూర్చొని ఉన్నటువంటి ఈ భరతుడిని చూశారు, జడ భరతుడిని చూశారు. చూస్తే ఒక శిలలాగా రాయిలాగా అట్లా స్టాచ్యూలాగా కూర్చొని ఉన్నాడు. వీళ్ళకి దూరం నుంచి చూసి మనం శబ్దం చేస్తే పరిగెట్టి వెళ్ళిపోతాడేమో, ఇతడెవడు మన దగ్గర నుంచి తప్పించుకుపోయి వచ్చిన వాడా అని జాగ్రత్తగా వెనక నుంచి అట్లా వచ్చి చూస్తే కాదు వేరే ఎవరో. సరి ఆ తప్పించుకుపోయినవాడు పోయాడు, ఇతడు బాగునే ఉన్నాడే, బలిష్ఠుడుగా ఉన్నాడే, ఇతడిని ఇది మనిషా లేక అసలు విగ్రహమా? ఏంటంటే వీళ్ళు వచ్చిన శబ్దమునకు కదలలేదు, కొంచెం కూడా శరీరంలో కదలిక లేదు, అలాగే కూర్చొని ఉంటే వీళ్ళకి అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి ముక్కు దగ్గర చేయి పెట్టి చూశారు. ఎందుకంటే ప్రాణం ఉందా, ఇది మనిషా కాదా అని భయం ఉంది వాళ్ళకి. ఏ రియాక్షను లేదు, కళ్ళు తెరిచి అట్లాగే ఉన్నాడు భరతుడు. ప్రాణం ఉన్నవాడే అని చెప్పి వెంటనే అందరూ వాళ్ళు 10 మంది ఏమో వచ్చారు కదా, ఇతన్ని పట్టుకొని రా మాతోటి అని చెప్పి తీసుకెళ్ళారు. రమ్మంటే వాళ్ళతోటి బయలుదేరి వెళ్ళాడు. వాడు బంధించక్కర్లే, నేను వస్తాను. తీసుకెళ్ళి ఎందుకు? భద్రకాళికి బలి ఇవ్వటానికి. అలా తీసుకొచ్చారు. అక్కడ బాగా అతడిని శుభ్రం చేయాలి కదా, మొదట స్నానం చేయించారు. చక్కగా స్నానం చేయించి బాగా మెడలో పూలమాల కూడా వేశారు, బొట్టు పెట్టారు, అవన్నీ చేశారు. ఏవి చేస్తున్నప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారు ఏమిటని కానీ ఏమీ అడగలేదుట. అంటే శరీరం తాననే భావన కొంచెం కూడా లేకుండా ప్రారంధం ఎలాగుంటే పరమేశ్వరుడు ఆజ్ఞ ఎలా ఉంటే అలా జరుగుతుందని తాను జ్ఞాననిష్టలోనే ఉన్నాడు. నేను ఆత్మను బ్రహ్మననే స్మరణలోనే ఉన్నాడు. అప్పుడు చక్కగా పొట్ట నిండా అన్నం పెట్టారట. పెడితే తిన్నాడు. ఇన్ని రోజులు ఏమి తింటున్నాడో, ఏమి ఇస్తున్నారో ఏమో లేదు. ఇప్పుడు పెట్టారు, తింటున్నాడు. సో అన్నం పెడితే వద్దనలేదు, స్నానం చేయిస్తే వద్దనలేదు, ఏమీ వద్దనట్లేదు. అలాగే మెడలో పూమాల వేశారు. ఇవన్నీ వేసి ఇంకా రెడీ అయింది. ఇప్పుడు భద్రకాళి దగ్గరికి తీసుకెళ్ళి ముందు తల వంచి ఈయన తలని కట్ చేశారు, బలి ఇవ్వాలి. ఎప్పుడైతే అట్లా అన్నీ రెడీ చేసి ఆ బలి ఇవ్వటం కోసం రెడీ చేశారు, ఇట్లా తీసుకెళ్తున్నారే అక్కడ బలి ఇవ్వడానికి అని చెప్పి అన్నా కూడా భయపడలేదు. ఏమీ ఒక్కదానికి రియాక్షన్ లేదు.
ఇదెట్లా సాధ్యము అండి, ఉండగలుగుతాడా అంటే అదిదే మరి జ్ఞానస్థితి. జ్ఞానులు ఇంకా మరలా రియాక్ట్ అవుతూ పరిగెడుతూ శరీరం అని నేనని అనుకుండేవాడైతే జ్ఞానేంటి. అందుకనే భాగవతంలో భరత చరిత్ర, ఆ భరతుడు ఇప్పుడు జరభరతుడి యొక్క ఉపాఖ్యానం చాలా ముఖ్యమైన అంశం. మనం కొంచెం కొంచెం చూస్తాం. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే బలి ఇవ్వటానికి రెడీ చేసి అన్నీ పెట్టారో వెంటనే ఏమైనది, ఇటువంటి మహాత్ముడు బ్రహ్మజ్ఞానుడైనటువంటి మహాత్ముని హింసిస్తుంటే బలిస్తుంటే ఆ భద్రకాళి చూస్తూ ఊరికినే కూర్చుంటుందా ఏమిటి? స్వయముగా ఆ విగ్రహంలో నుండి ఒక్క దూకి వచ్చి తాను అనేక రూపాలు తీసుకొని ఈ దొంగ వాళ్ళందరినీ కూడా అక్కడ పూజ కూర్చున్న తాంత్రికులు వీళ్ళందరినీ వాళ్ళ తలలు నరికి బంతి ఆట ఆడి అక్కడ మొత్తం ధ్వంసం చేసి అట్లా చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు కూడా చేసింది వాళ్ళందరూ చనిపోయారు, పరిగెత్తిపోయారు. భరతుడు లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ భద్రకాళికి ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. చూడండి, అది జ్ఞానస్థితి. సో మంచి జరిగినప్పుడు థ్యాంక్స్ అని, ఓ చెడ్డది జరిగినప్పుడు రియాక్ట్ అవ్వటము ఏమీ లేదు. ఎందుకు జరిగిందో జరిగిందంతే, నాకు సంబంధం లేదు. భద్రకాళే చూసి ఆశ్చర్యపోయి ఉంటుంది ఈ జ్ఞానిని. ఓహో ఎంత జ్ఞానవంతుడు, ఏ రియాక్షను లేదు. అట్లా భద్రకాళి వచ్చి రక్షించింది. అప్పుడు ఈయన తన దోవన తాను వెళ్ళిపోయాడు. అలాగే కాబట్టి భగవద్భక్తులైనటువంటి ఆత్మజ్ఞానులకు ఈ అజ్ఞానం ఏమీ ఉండదు. ఏది అవమానములు అపమానములు శరీరమే నాను కాదు కదా. కాబట్టి సకల ప్రాణుల హితమును గురించి తరించేటువంటి ఆ శ్రీహరి భగవానుడు సో కాలచక్రం అనేటువంటిది ఆయుధముగా ఉంది కాబట్టి భద్రకాళి రూపంలో ఉన్నది కూడా ఆయనే కాబట్టి ప్రకటించి రక్షించాడు అని సుఖదేవులు వారు చెప్తున్నారు. అప్పుడు ఏమిటంటే దీంట్లో భగవంతుడిని నమ్మిన వాళ్లకు ఎటువంటి ఒక అశుభము జరగదు. అది అశుభముగా మనకు కనిపిస్తున్నా కూడా బయటికి అదే కదా అర్థం. భగవంతుడు చెప్పింది భగవద్గీతలో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగం క్షేమం వహామ్యహం. మన యొక్క యోగము క్షేమం అండి ఎల్ఐసి వాళ్ళు చూడట్లేదు. ఎల్ఐసి వాళ్ళు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క శ్లోకమును తీసుకొని వాళ్ళ స్లోగన్గా పెట్టుకుంటున్నారు. ఏంటి, నువ్వు డబ్బులు కడుతూనే ఉండు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాం. అదే కదా ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. ఇట్లా యోగము క్షేమము మేము చూస్తామంటాడు. ఈ లోకల్ పీపుల్ అండి మనకు యోగం క్షేమం చూసేది. భక్తుడు వీటన్నిటిని నమ్మడు. భక్తుడు, నిజమైన భక్తుడు భగవంతుడిని నమ్ముతాడు. నా యోగక్షేమమును చూసేటువంటి ద రియల్ ఎల్ఐసి పాలసీ ఈజ్ ఎన్నుడి భగవంతుడు, ఎన్నుడి పరమాత్మ, ఎన్నుడి ఇష్టదైవం, నా యొక్క ఇష్టదైవం అని తెలుసుకుంటాడు. అందుకని భగవంతుడు ఆ శ్లోకమును తానే చెప్పాడు. ఎవరైతే నన్నే నమ్మి నన్నే ఆశ్రయించి ఉంటారో వాళ్ళకి కావలసిన యోగమును క్షేమమును నేను చూసుకుంటాను. ఎందుకంటే బాధ్యత అప్పుడు ఆయనది. ఎలాగైతే పిల్లకి కోతి పిల్లకి వ్యత్యాసం ఉంది తెలుసా? దీనిని వైష్ణవ సంప్రదాయంలో మార్జాల భక్తి అంటారు. మార్జాలం, ఈ కోతి. మార్జాలం అంటే పిల్ల. మర్కట భక్తి, మర్కటం అన్న కోతి. మర్కట న్యాయం, మార్జాల న్యాయం. ఈ రెండు భక్తులు వీళ్ళు. ఏమిటి చూడండి, కోతి తన పిల్లను తానుగా పట్టుకొని కాపాడడం, రక్షించడం అని తాను చేయదు. పిల్ల పట్టుకోవాలి. పిల్ల కోతి పొట్టను గట్టిగా పట్టుకుంటే ఆ కోతి దూకుతూ కొమ్మల మీద నుంచి కొమ్మల మీదకి పారుతూ వెళుతుంది.
ఇది వదిలేసిందంటే పోయింది. కానీ పిల్లి విషయంలో ఏంటో తెలుసా? పిల్లి ఎక్కడ పడుంటే అక్కడ, పిల్లి కూన ఎక్కడ పడుంటే అక్కడ ఉండి మియావ్ మియావ్ అంటుంది. మై ఆవు మై ఆవు, నాను వరణం నాను వరణం அப்படின்னா நான் வர முடியாது நீ வா అని. అప్పుడు ఏం చేస్తుంది? తల్లి పిల్లి కూనని నోటితో జాగ్రత్తగా పట్టుకొని, చూడండి, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి అది ఇల్లు మారుస్తూనే ఉంటుంది కదా కొన్ని రోజులు రక్షణ కోసం. కానీ పిల్లి కూన ఏమీ చేయదు, అరుస్తుందంతే. అలాగే భక్తుడు భగవంతుడి దగ్గర శరణాగతుడై, నువ్వు నన్ను పట్టుకో, నువ్వు నన్ను నడిపించు, నాకు అంత శక్తి అవన్నీ లేవు, నిన్ను పట్టుకునేటువంటి అంత శక్తి నాకు లేదు. ఎలా అయితే తల్లి తండ్రులు చిన్న పిల్లవాడి యొక్క చెయ్యి పట్టుకొని వాడిని రక్షిస్తూ కాపాడుతూ తీసుకెళ్తారు, పిల్లవాడు పట్టుకుంటే అమ్మ నాన్నల చెయ్యి, వాడి చెయ్యే చిన్నది, వాడు గట్టిగా పట్టుకోలేడు. ఎక్కడైనా వదిలేసి అట్లా ఎక్కడికో తప్పిపోతాడు, దోవ తప్పిపోతాడు. అలాగే భగవంతుడి విషయంలో భగవంతుడిని మనం ఈ పిల్లి కూనలాగా, అంటే మరలా అక్కడ నేను ప్రయత్నమే చెయ్యను, నేను అసమర్థుడిని అని చెప్పి ప్రయత్నమే చెయ్యకూడదని అనకూడదు. పిల్లి కూన ఏం ప్రయత్నం చేయాలి? నేను ఇక్కడున్నానని అది అట్లీస్ట్ అరవాలి, మియావని అరవాలి. అట్లాగే భగవంతుడి దగ్గర భగవంతుడిని మనం కీర్తిస్తూ పిలుస్తూ ఆయన నామములు చెప్తుంటే ఆయన విని మనల్ని వచ్చి పట్టుకుంటాడు, కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ వరకు ఈ కథలో మనము ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏమైనది? అథ దశమోధ్యాయః. ఆ తర్వాత ఈ భరతుడు అలా ఇప్పుడు ఇల్లు వదిలేసి వచ్చేసాడు, ఇంకా ఎవరితోటి ఏ సంబంధము లేదు, తాను జడభరతుడుగా తిరుగుతున్నాడు, జడుడుగా తిరుగుతున్నాడు, మూర్ఖుడిగా, లోకంలో జ్ఞాని అని ఎవరికి తెలియకుండా. అట్లా ఒకసారి ఎక్కడో కూర్చుని ఉన్నప్పుడు సింధు సౌర వీర దేశములకు చెందినటువంటి ఒక రాజా, ఎవరు ఆ రాజు పేరంటే రహుగణుడు. రహుగణ అనే రాజు ఇక్షుమతి అనే నదీ తీరంలో పల్లకీలో వెళ్తున్నాడు. ఎక్కడికి ఎందుకు వెళుతున్నాడంటే అప్పుడు వెళుతున్నప్పుడు ఆ పల్లకీని మోసేటువంటి 6 పేరు 8 పేర్లో ఒకడికి మోయటం వాడికి సాధ్యపడలేదు, ఒళ్ళు బాగలేదు, ఏమైనది, లేక కాలికి ఏదో దెబ్బ తగిలినదో. ఇప్పుడు పల్లకీని అన్ని వైపులా సమముగా మోసేందుకు ఒకడు కావాలి. అట్లా వెతుకుతున్నప్పుడు ఎవరైనా ఉన్నారని అక్కడక్కడ చూస్తే ఒక రాయి మీద అట్లా ఆయన ఈ జడభరతుడు కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే బాగా బలశాలిగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. అందుకని వెళ్ళి అతన్ని, రాజుగారి పల్లకి మోయాలి రా అన్నారు. దేనికి కూడా రాను అని చెయ్యనని చెప్పడు. అన్నీ ఏది వచ్చి ఏమి జరిగినా అవి భగవంతుడి యొక్క సంకల్పం అనే భావంతో. వీళ్ళు ఎట్లా ఉంటారంటే అండి, జ్ఞానులు ఒక చెట్టు నుంచి తెగిపోయిన పుష్పము తర్వాత ఎక్కడ పడుతుందనేటువంటిది గాలి ఎటు తీసుకెళితే వెళ్ళి అక్కడ పడుతుంది. అది ముళ్ళు మీద పడుతుందా, రాయి మీద పడుతుందా, లేక మురికి కాలువలో పడుతుందా, చెట్టుకు సంబంధం లేదు, పువ్వుకు తెలియదు. లేక ఇంకొక ఉదాహరణ ఏం చెప్తామంటే, దారము తెగిపోయిన గాలిపటం అండి. దారం తెగిపోయిన గాలిపటం ఇప్పుడు అది ఎక్కడ పడుతుందనేటువంటిది ఆ గాలిపటానికి తెలియదు. ఎక్కడ పడ్డాను అది సహించాల్సిందే, మళ్ళీ వెళ్ళి చెట్టులో ఎక్కడ పడినాను సరే. చూసారా, ఈ జ్ఞానులు అట్లాగా అన్నిటినీ సర్వం సమర్పించి దీని పేరే శరణాగతి అంటే, దీనికి పేరే ప్రపత్తి అంటే. వాళ్ళు అడిగితే వెళ్ళాడు.
వెళ్ళారు, ఒక పక్కన పట్టుకోమన్నారు, మోస్తున్నాడు. మోస్తూ నడుస్తున్నప్పుడు ఈ ముందు కిందనే చూస్తూ ఈయన దృష్టి అంతా ఆ చీమలు లైన్లో కొన్ని కొన్ని వెళుతుంటాయి కదా, ఏవైనా క్రిములు కానీ, సరే వాటి మీద నడవకూడదు, వాటిని చంపకూడదు అనే భావంతో ఇతడు వాటిని తగలకుండా కొంచెం అక్కడక్కడ ఎక్కడైనా అట్లా చీమలు కానీ ఏవైనా వస్తే అట్లా జంప్ చేసి కొంచెం ఇట్లా అట్లా వెళుతుంటే ఈ మిగిలిన నడిచే పల్లకి మోసే వాళ్ళకి ఇతను నడవటానికి కొంచెం వ్యత్యాసము ఏర్పడి ఆ పల్లకి అటు ఇటు ఆడుతున్నది. ఇలా ఒకసారి అయినది, రాజుకి లోపల తల కొట్టుకుంది. మరలా అట్లాగే అయినది 2-3 సార్లు అయిన తర్వాత రాజుకు కోపం వచ్చింది. కోపం వచ్చి పల్లకిని నిలపండి, ఎవరు పల్లకి మోసేది, ఏమిటిది అని చెప్పి కోపించుకున్నాడు. కోపించండితే ఈ సైనికులందరూ వణికిపోయి, మేము చేయలేదండి తప్పు, మాదేమి లేదు, ఇదిగో కొత్తగా ఒకడు వచ్చాడే పల్లకీని మోయటానికి పిలుచుకొచ్చాం, అతడు సరిగ్గా నడవట్లేదన్నారు. అంటే అప్పుడు రహుగణుడు వచ్చి ఆ పల్లకీకి మూసి ఉండేటువంటి ఆ తెరను తీసి ఇట్లా కిందకి చూసి, జడభరతుడు కిందకి చూస్తున్నాడు, అట్లా ఉన్నాడు, ఆయన వైపు తిరగలేదు. రాజు అతనిని జడభరతుడు చూసి చాలా అపహాస్యం చేస్తున్నట్లు, ఓ నీకు శరీరం చాలా బలహీనంగా ఉంది, అందుకని నడవలేకపోతున్నావు, నీకు వయసు అయినది కదా, ఇవన్నీ అపహాస్యం చేస్తున్నట్లు. అవునవును, నీకు వయసు అయినది కాబట్టి నువ్వు చాలా ముసలివాడు, నడవలేవు, అందుకని ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అపహాస్యం చేస్తూ అట్లా రాజు మాట్లాడుతున్నాడు. కోపంతో మాట్లాడుతుంటే చాలా అలసిపోయినావా, నీ ఒక్కడివే ఇంత దూరం మోసావు కాదు, అందుకని నీకు నడవటానికి కుదరలేదు అని చెప్పి ఇట్లా అపహాస్యం చేసి మాట్లాడుతూ వెటకారముగా మాట్లాడాడు. అప్పుడు ఆయన అని చెప్పి అంటూ, నేనెవరినో తెలుసా, సరిగ్గా నడువు, ఇంక మళ్ళీ ఇట్లా సరిగ్గా నడవపోయినావంటే నీకు దండన ఇస్తానని చెప్పి రాజు భయపెట్టాడు. ఆయన మళ్ళీ మౌనముగానే జడభరతుడు అందరు కలిసి ఆ పల్లకి మోసారు, నడుస్తున్నారు. తర్వాత మళ్ళీ కూడా ఎగుడు దిగుడు వచ్చినప్పుడు ఈ సరిగ్గా నడవట్లేదని చెప్పి మళ్ళీ కోపం వచ్చింది ఈ రాజుకి. ఇప్పుడు ఈసారి ఇంకా నీకు బతకటం ఇష్టం లేదా ఏమిటి, నీకు చావు దగ్గరికి వచ్చింది, చావు మూడినది అని చెప్పి తిట్టి అట్లా చేసి నీకు దండన ఇస్తాను, నీవు మళ్ళీ అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుస్తావు, ఇట్లా మాట్లాడి ఆయన గర్వముతోటి రజోగుణము స్వభావంతో రాజుకి తమోగుణం రజోగుణం అది డామినేట్ చేసి, కానీ జడభరతుడు ఉదార సాధు స్వభావం కాబట్టి అతడు ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. ఇతడు పూజనీయుడు, బ్రాహ్మణుడు, పరబ్రహ్మ స్వరూపుడైనట్టు ఆ జడభరతుడు. అప్పుడు రహుగణుడు ఇట్లా తిడుతున్నప్పుడు ఆయన చిరునవ్వుతోటి రహుగణుని అట్లా తల ఎత్తి చూశాడు. తల ఎత్తి చూసి ఇట్లా ఉపదేశం చేశాడు. బ్రాహ్మణ ఉవాచ, ఇక్కడ నుంచి దీని పేరు జడభరత ఉపాఖ్యానం అంటారండి. ఈ జడభరత ఉపాఖ్యానము తత్వముతోటి కూడినది. ఇది ఏమి ఉపదేశం చేశారు, రాజు ఆ రహుగణుడికి ఎట్లా జ్ఞానము కలిగినది, ఆ ఉపదేశం అంతా కూడా జడభరత ఉపాఖ్యానం అనే పేరుతోటి మనం రాబోయే సత్సంగంలో విందాం.
ओमानन्दं 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 सच्चिदानन्दम् ओमानन्दं ब्रह्मानन्दम् ओमानन्दम् आत्मानन्दम् ओमानन्दं कृष्णानन्दम् ओमानन्दम् अमृतानन्दम् ॐ नमः शिवाय 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 सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ हरि ओम तत्सत्।